మీ ఏరియాలో అసలు ఈసారి ఏ పార్టీ వస్తుందని బాగా మాట్లాడుకుంటున్నారు? ఏ ఏ ఏ పార్టీ అంటే బీఆర్ఎస్ఏ వస్తుందండి. ఎందుకండి? ఎందుకంత బీఆర్ఎస్ఏ గట్టిగా వస్తదని ఎందుకంత నమ్ముతున్నారు? ప్రజలల్లో గట్టి నమ్మకం ఏర్పడిందండి. ఎందుకు సార్? ఎందుకు ఏర్పడింది అంటే ఫస్ట్‌లో వాళ్ళు ఉద్యమం చేశారు. తర్వాత 10 ఏళ్ళు పాలించారు. తర్వాత మార్చి అభివృద్ధి చూద్దామనే ఉద్దేశంతోని ప్రజలు ఓటేశారు. ఏవైతే ఓట్లేసిండ్రో అవన్నీ వాళ్ళకి అడియాసలయ్యాయి. దానివల్ల ఇప్పుడు బీఆర్ఎస్ అంటే ఇంకా చక్కగా కనబడుతుంది. ఇప్పుడు ప్రజలకు ఎలా కనబడుతుంది అంటే కేసీఆరే ఏమైనా చేయగలడు. మన అన్ని సమస్యలకు పరిష్కారం కేసీఆర్ గారే. ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా ఒకసారి అవకాశం ఇచ్చాం. కానీ వాళ్ళ అవకాశాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసుకున్నారు. వాళ్ళ మాటలన్నీ అసత్యంగా తెలుస్తున్నాయి. కాబట్టి నాకు అనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు. వాళ్ళు ఏవేవైతే మాటలు చెప్పి వచ్చారో అవన్నీ అబద్ధమని తేలాయి. కాబట్టి మేము ఆలోచించేది ఆ విధంగానే ఆలోచిస్తారు కదా, బీఆర్ఎస్ఏ కరెక్ట్ అని.